అథెంటిక్ అంటే పూర్వకాలంలో బాగా చేసుకునేవాళ్ళు, అప్పుడు అలా తినేవాళ్ళు కాబట్టి చాలా గట్టిగా ఉండేవాళ్ళు. ఈ కర్రీలో నేను ఒకటి చెప్తానండి, ఏంటంటే అది ఒక పొడుపు కథ. క్లియర్గా చూస్తేనే ఆ పొడుపు కథ ఏంటో మీకు తెలుసు. వంకాయ పెసరపప్పు కర్రీ అండి, ఏం కాదు, చాలా ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా, ఇంట్లో ఏం లేకపోయినా ఉంటే చాలు. కర్రీతో మనం నిజంగా అలా 2 hours ముందు పెసరపప్పు నానబెట్టుకొని అలానే ఒక ఉల్లిపాయ, 3 వంకాయలు తీసుకోండి, అలానే ఒక 2 టమాటా చాలు. నాకైతే మీకు ఎంత కావాలో ఆ క్వాంటిటీ మీరు తీసుకోండి, అది మీ చాయిస్. కాబట్టి తాగుతుంది కానీ నీళ్ళు కాదు, తింటుంది కానీ అన్నం కాదు, అది ఏమిటి మీకు తెలిస్తే ఆన్సర్ లాస్ట్లో కమెంట్ చేయండి. కొంచెం వంకాయని కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు వేసాక అందులోనే వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మాడిపోతూ ఉంటుంది, కొంచెం అడుగు పడుతూ ఉంటుంది, పట్టకుండా చూసుకోండి. అలానే కారం, పసుపు బాగా ఫ్రై అయ్యాక అందులో ధనియాల పొడి, జీరా పొడి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతూ ఉండాలి. మరీ ఆయిల్ లేకుండా అయితే కాకుండా కొంచెం, మరీ ఎక్కువ వేసుకోక కొంచెం వేసుకోండి. మసాలాలు ఫ్రై అయ్యాక అందులోనే మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవుతుండగానే పెసరపప్పు మనం 2 hours ముందు నానబెట్టుకుంటాం కదా, ఆ పెసరపప్పులో వాటర్ అంతా తీసేసుకొని ఆ పెసరపప్పును కూడా వేసేసుకోవాలి. కొంచెం అది కలుపుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక 2 minutes ఫ్రై అయ్యాక అందులో కొంచెం వాటర్, సాల్ట్ వేసుకోవాలి. ఒక 10 minutes మూత పెట్టేసుకొని అలా ఫ్రై అవుతూ ఉండాలి. ఫ్రై అయ్యాక వాటర్ పోసుకుంటాం కదా, ఆ వాటర్ అన్నది కొంచెంగా చూసుకోండి, ఎందుకంటే పెసరపప్పు అనేది కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది, మరీ మెత్తగా అయిపోతే ఏం బాగోదు. అలానే కొంచెం సాల్ట్ వేసుకోండి. నేనైతే కల్లుప్పు వేసుకున్నాను, మీరు కావాలంటే కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని మా అమ్మ చెప్పింది నాకు. ఎందుకంటే ఇవన్నీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీస్ అండి. ఎందుకో మా అమ్మ కొంచెం బాగా చేస్తారు, నాకు చాలా ఇష్టం అమ్మ కర్రీస్ అన్న. అలా కొంచెం ఫ్రై అయ్యాక మూత తీసి చూసుకోండి, వాటర్ ఏమీ ఉండదు అందులో. అప్పుడు మనం అందులో టమాటా యాడ్ చేసుకోండి. ఒక 2 టమాటాస్ యాడ్ చేసుకుంటే కొంచెం పుల్లగా తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే టమాటోస్ కూడా స్కిప్ చేసుకోవచ్చు. నేను టమాటో వేసుకున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది టమాటో వేసుకుంటే. టమాటా అనేది బాగా అందులో ఉడికిపోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే టమాటా వేసాక మనకు వాటర్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే ఆ టమాటా కూడా మంచిగా అందులో బాగా కుక్ అవుతూ ఉంటుంది. అలానే లాస్ట్లో మసాలా వేసుకుంటే మన కర్రీ ఫినిష్. మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓల్డెన్ డేస్లో బాగా తినేవాళ్ళంటే ఇలాంటి కర్రీస్. మా అమ్మ నాకు చెప్పింది, మా అమ్మమ్మ వాళ్ళు అందరూ బాగా తింటారంట. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి నాకు లాస్ట్లో. బాయ్.